హాయ్ సార్, నమస్తే. నేను మీ కాదర్. సత్యనగర్ బాగున్నారా? ఈ సాయంత్రం సమయం వేళల్లో మనం ఈరోజు బెంగళూరులో కూర్చొని ఈరోజు చాలా కష్టపడ్డాం. రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఈరోజు ఇక్కడ ఎంత బిజినెస్ చేశాము, మిజోరాం వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఒకసారి మీరు మన ప్రేక్షకులకు వివరించండి. సింపుల్ థింగ్ సార్, ఏం లేదు. లాస్ట్ మంత్ నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళాను సార్. అక్కడికి నార్త్ ఈస్ట్ అంతా తిరిగాను బాగా రిగరస్గా. తిరిగి అక్కడ మన లీడర్స్ అంతా ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో కస్టమర్స్తో మాట్లాడిన తర్వాత ఒక 10 ఎకరాల సేల్ వచ్చింది సార్ మనకి. వచ్చిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకొని బాగుంది ప్రాజెక్టు, తర్వాత ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ రూట్ కల్చర్ గురించి. తర్వాత మనకి లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఇస్తున్నారు, నోటరీ చేసేస్తున్నారు, ఇవన్నీ చూసి వాళ్ళు అసలు ఫిదా అయిపోయారు. దానికన్నా ముందు కంపేర్ చేసుకొని వాళ్ళు చెప్పాము, అదర్ కంపెనీస్తో చూసుకొని ఛాలెంజ్గా చెప్పాము సార్, మనం చూసుకోండి సార్, మీరు వెళ్ళి వేరే కంపెనీలో ఇటువంటి ఫెసిలిటీస్ ఉండవు, మన దగ్గర ఇమీడియట్గా చేసిస్తాం 24 అవర్స్లో అని చెప్పి ఆ మాట మీద మనం ఏదైతే చెప్పామో అది చేసి చూపించాం. 2 డేస్లో వాళ్ళు డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్. అసలు సత్యనారాయణ సార్, ఒక చిన్న విషయం సార్, ఈరోజు మార్కెట్లో మన దగ్గర కస్టమర్ వస్తే వేరే కంపెనీలు చూడండి, మా వెంచర్ చూసిన తర్వాత మా దగ్గరకు వచ్చి కొనండి అని ఇంత బల్ల గుద్దినట్టు మనం చెప్పగలుగుతున్నామంటే దానికి కారణాలు ఏమంటారు? అంటే అక్కడ మేనేజ్మెంట్ యొక్క సత్తా సార్. అక్కడ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చేసి చూపిస్తున్నారు. మన కంపెనీ మొత్తం అవును సార్, అవును సార్, ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు ఇమీడియట్గా. కాబట్టి ఎటువంటి భయం లేదు ఇన్వెస్టర్కి. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఎన్ని ఎకర్స్ బిజినెస్ వచ్చింది సార్? ఇప్పుడు మనకు ప్రెసెంట్ మళ్ళీ ఒక 5 ఎకరాలు వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ కూడా పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారు సార్? మిజోరాంలో పెడుతున్నారు. ఎంత మందితో? 200 మందితో పెడుతున్నారు. వాళ్ళు సీఎండీని కూడా ఆహ్వానించారు. మన సీఎండీ సార్ రమ్మని చెప్పారు. మనం సార్ని కూడా తీసుకుని వెళ్ళాలి సార్. మళ్ళీ ఇప్పుడు సౌదీలో ఎప్పుడు ఉంది సార్? సౌదీలో జనవరిలో ఫస్ట్ వీక్లో ఉంటుంది సార్. ముంబైలో జనవరి లాస్ట్ వీక్ ఉంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మనం మాటలు చెప్పే వాళ్ళమా, పని చేసే వాళ్ళమా? ఖచ్చితంగా ఏదైతే చెప్తామో అది చేసి చూపిస్తాం సార్. 100% చేసి. రేపు మాపు ఎల్లుండి అలాంటివి ఏమన్నా మాట మార్చేది ఉండదు సార్. ఓకే, ఒక రోజు ముందే ఉంటుంది కానీ ఒక రోజు అటు ఇటు ఉండదు. ఓకే, అంటే మార్కెట్ ను షేక్ చేసే కంపెనీ అయితే మంది అయింది. 100%, దాని నో డౌట్ సార్. ఓకే, అంటే కస్టమర్లు అందరూ మనకు, అంటే ఈ రిజల్ట్ నేను చూసినప్పుడు నాకు అనిపించింది సత్యనారాయణ గారు, మీ హార్డ్ వర్క్ కానీ ఎప్పుడైతే 10 ఎకర్స్ వచ్చిందో 2 days లో డాక్యుమెంట్ మీరు తీసుకుపోయి ఇచ్చారో ఇమీడియట్గా వెళ్ళి ఇచ్చొచ్చాను సార్. చెప్పాను, తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను నేనే. బట్ వాళ్ళు నమ్మారు సార్. నమ్మి మళ్ళీ మనకి ఇక్కడ ఈ ఈవెంట్లో అవకాశం ఇచ్చింది వాళ్ళే. పిలిచి రమ్మన్నారు సార్, ఈవెంట్ జరుగుతుంది, మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలన్నారు. మనం అటెండ్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు న్యూ కస్టమర్స్ వచ్చారు సార్. ఒక 5 ఎకర్స్ బుకింగ్ కూడా వచ్చింది. మనం చెప్పే వాళ్ళమా చేసే వాళ్ళం సార్? 100% చేసి చూపించేవాళ్ళం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం. బిక్తా హై సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడ్డారు, అక్కడికి వెళ్ళారు, గ్రౌండ్ వర్క్ చేశారు, ఇక్కడ మహా మేధావులు మినిస్టర్లను అందరినీ కలిశారు, వాళ్ళతోనే మీరు అందరు సేల్స్ తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సత్యనారాయణ సార్.